అందరికీ శరణార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న కాలంలో చిన్న లీడర్లు పార్టీలు మారుడు చేస్తుంటారు. ఎక్కువ శాతం అధికార పార్టీల చేరితే మంచిగుంటది, ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని సర్కార్ను నడిపే పార్టీల చేరుతుంటారు. కానీ తెలంగాణలో ఇప్పుడు అట్లా లేదు. బీఆర్ఎస్ పార్టీల చేరికలు ఎక్కువ అవుతున్నాయి. వికారాబాద్ జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీల షెరికయ్యేందుకు తెలంగాణ భవన్కు వచ్చిండ్రు చాలా మంది. అగో ఆ కార్యంలో కేటీఆర్ సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడో ఇందంపారి. నిన్నగాక మొన్న కాంగ్రెస్ వాళ్ళది పేపర్ స్టేట్మెంట్ చూసిన నేను 300 కోట్లు వేసిరట మన ఆడబిడ్డలకు వడ్డీ లేని రుణాలకు. దానికి నెల రోజులు సంబరాలు చేసుకున్నాడు. 300 కోట్లు వేసి 30 రోజులు సంబరాలు చేసుకోవాలన్నట. ఇది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ లెక్క. మరి సంబరాలు చేసుకోవద్దా సారు? తెలంగాణ మహిళ మీద ఎంత ప్రేమ ఉంటే 300 కోట్లు ఇస్తుంది రేవంత్ రెడ్డి సారు సర్కారు. మన ప్రభుత్వంలో మనం ఎంత ఇచ్చినాం ఎరికేనా మీకు? 3000 కోట్లు ఇచ్చినాం వడ్డీ లేని రుణాలు, కానీ చెప్పుకోలే. 3000 కోట్లు ఇచ్చిండ్రా? ఓర్ని వీళ్ళు 300 కోట్లే ఇచ్చి 30 రోజులు సంబరాలు చేసుకున్నాడు చిత్రంగా ఉన్నది కదా. వీళ్ళ తీర చేస్తే మీ బీఆర్ఎస్ సర్కారు చేయాలని అనుకుంటే 3 ఏళ్ళు సంబరాలు చేసుకోవాలి కావచ్చు. మరి అట్లా ఎందుకు చేయలేదు సారు? వడ్డీ లేని రుణాలకు పైసలు ఇచ్చుడు గొప్ప పని ఏం కాదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చుడు గొప్ప పని ఏం కాదు. ఇవి రొటీన్గా జరిగే పనులే కదా. కొత్తవి రైతు బంధో దళిత బంధో పెద్ద కార్యక్రమాలు చేస్తే పెద్దగా చెప్పుకోవాలి, కానీ ఇవేమి చెప్పుకునేది అని మనం అనుకున్నాం. ఇవాళ ఎంత గలీజ్ అంటే వ్యవహారము. అరే అంటే చేసుడు ఎక్కువ చెప్పుడు తక్కువ అయింది. పెద్ద పనులు చెప్పుకోవాలి అని మీరు అనుకుంటే వీళ్ళు కూసున్నా నిలబడ్డా సంబరాలు చేసుకుంటున్నారు. 30 రోజులు సంబరాల పేరు మీద అట్లా కొంత ఖర్చు చేసి సర్కారు పైసలను సర్వనాశనం చేస్తున్నారు కావచ్చు. ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఆయన కూడా వరుసగా మంత్రులందరూ మాట్లాడతారు. ఒక్క కార్డు ఇయ్యలే రేషన్ కార్డు అంటారు. ఇగో ఇక్కడనే ఉన్నారు జగదీశ్వర్ రెడ్డి గారు, అక్క ఉన్నారు, నేనున్నా, మేమందరం మంత్రులుగా 6.5 లక్షల కార్డులు మన ప్రభుత్వంలో ఇచ్చుకున్నాం. 90,000 ఒక్క రంగారెడ్డి జిల్లాకి వచ్చినాయని చెప్పి ఇప్పుడు అక్క గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే మనము రేషన్ కార్డు ఇచ్చుడేదో గొప్ప పని అనుకోలే. మనం రొటీన్ గా జరిగే వ్యవహారమే కదా. మీ సేవా సెంటర్లా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లా దరఖాస్తు పెట్టుకుంటే అయ్యే పని. దానికి రేషన్ కార్డుల పండుగ అని చెప్పి ముఖ్యమంత్రులు సభలు పెట్టి దానికి సన్నాయి నొక్కులు నొక్కాలని మనకు తెలియకపోయా. అది గొప్ప పని అనుకోలే. మనం 300 కోట్లు ఇచ్చి 3,000 కోట్ల ప్రచారం చేయాలని మనకు తెలియలేదు. అర్జునునికి చెట్టు మీదున్న పక్షి కన్ను మాత్రమే కనిపించినట్టు మీ కన్ను పెద్ద పనులు, దళిత బంధు, రైతు బంధు, కాళేశ్వరం, హైదరాబాద్ లా సాఫ్ట్వేర్ కంపెనీల డెవలప్మెంట్ మీద ఉండే. అందుకే రేషన్ కార్డులు మీకు చిన్న ముచ్చటైనాయి. 6.5 లక్షల కార్డులు ఇచ్చి కూడా పెద్ద సభ పెట్టకుండా కోట్లు ఖర్చు చేయకుండా పరిపాలన చేసిండు. కానీ అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగా అన్నట్టు ఇప్పటి సర్కార్ చేస్తున్నదంటారు. అంతేనా? ఏం చేస్తాం, చారాన చాయ్కి బారాన బస్ కిరాయి అన్నట్టు చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు ఎంత తెలివి కలిగినోడో ప్రతిసారి నిరూపించుకుంటాడు. ఆ నడుమ బనకచర్ల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఏ బేసిన్లు, ఏరియాలు, ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పిండు. తనకు ఎంత తెలుసో ఏమేం తెలుసో చెప్పకనే చెప్తుంటాడు. అట్లనే అసొంటి గొప్ప విషయం ఒకటి చెప్పిండు. ఈనుర్రి. నరేంద్ర మోడీ గారు జన్మించిన రాష్ట్రం గుజరాత్. నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఇన్నరా? నరేంద్ర మోడీ పుట్టింది గుజరాత్ రాష్ట్రమట, తాను ప్రాతినిధ్యం వహించే రాష్ట్రం మహారాష్ట్రమట. మీకేమన్నా తెలుసా ఈ ముచ్చట? సరే, గుజరాత్ రాష్ట్రంలో పుట్టిండు అనేది రైటే కావచ్చు, కానీ మహారాష్ట్ర రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అనేదే సమజ్ కాలేదు. మోడీ సారు ఎంపీగా పోటీ చేసింది వారణాసిలా, అక్కడి నుంచే గెలిచిండు. వారణాసి ఉన్నది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. మరి మహారాష్ట్ర అంటున్నాడేంది మన సీఎం సారు అంటే? అట్లున్నది మన సీఎం రేవంత్ రెడ్డి సార్ తెలివి. గంతదాకా ఎందుకు, తాను పుట్టి పెరిగిన అని చెప్పుకునే నల్లమల్ల అడవులు ఏ ఏరియాలో ఉన్నాయనేదే తెలియదు. అసొంటిది నరేంద్ర మోడీ ఎంపీగా ఎక్కడ గెలుచుడు అనేది తెలుస్తుందా? ఇప్పటికీ 42 సార్లు ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీని కలిసిండు గాని తను ప్రాతినిధ్యం వహించేది వారణాసి నుంచి అనేది అది ఉన్నది. ఉత్తరప్రదేశ్ అనేది తెలియకుంటున్నది. ఏరే ముచ్చట్ల మీదున్న సూపు ఈసొంటి ముచ్చట్ల మీద ఉండే కావచ్చు.
అందుకే అప్పుడప్పుడు మనకు ఈ ఆణిముత్యాలు వినిపిస్తున్నాయి. ఈసొంటి మనిషి మన రాష్ట్రానికి సీఎం అయినందుకు గర్వపడదాం, ఏమంటారు? హైదరాబాద్ పట్టణానికి 1591లోనే కులీ కుతుబ్ షా పునాది రాయి వేసిందని, అట్లా చిన్నగా డెవలప్ అయిందని, నిజాం రాజులు వచ్చినాక చెరువులు, డ్రైనేజీలు, బడులు, కాలేజీలు, సర్కారు ఆఫీసులు కట్టిండ్రని పుస్తకాలలో చదువుకున్నాం. భాగ్యనగరం ఇప్పటిది కాదు, 450 ఏండ్లకు ఎక్కువ చరిత్ర కలిగిందనే పాఠాలు విన్నాం. అయితే అదంతా ఉత్తదేనట. ఎప్పటి తీరుగానే మళ్ళా చెప్తున్నాడు చంద్రబాబు సారు. Around 1999-2000 I prepared vision for Andhra Pradesh. That was combined state of Andhra Pradesh. Vision 2020. Today all my vision has become a reality. Anyway, Honorable His Excellency is going tomorrow to Hyderabad. That was part of my vision. I developed there. You name anything today. Most livable city in the country is Hyderabad. That was planned from 1995 onwards. ఊకోండ్రి బాబు సారు. తెలంగాణ జనాలు ఎన్నిసార్లు తిట్టినా, ఎన్నిసార్లు షీ కొట్టినా మళ్ళా హైదరాబాద్ ను నేనే డెవలప్ చేసినా అంటావు. ఎలకతోలు తెచ్చి ఎన్నిసార్లు ఉతికినా నలుపే గాని తెలుపు కాదన్నట్టు అబద్ధాన్ని 60 సార్లు చెప్తే నిజమవుతుందా సారు? ఆంధ్రాలో హైదరాబాద్ రాష్ట్రం కలవనప్పుడే సిరి సంపదలతోని ధన సంపదగా ఉన్నది. సర్కారు భూములు బొచ్చెడున్నాయి. దేశంలోనే మోస్ట్ లివబుల్ సిటీ అని ఇప్పుడు మీరు చెప్తున్నారు గాని అది ఎప్పటి నుంచో ఉన్నది. పట్టి మీరే హైదరాబాద్ పట్టణాన్ని ఏదో డెవలప్ చేసిన అన్నట్టు చెప్తే ఎట్లా చంద్రాలు సారు? భారతదేశంలోనే మొట్టమొదటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ హైదరాబాద్ లోనే ఉన్నది. అది ఎరికేనా? దేశంలో ఎక్కడ లేకముందే హైదరాబాద్ లా కరెంటు వెలుగులు జిగెల్ అన్నాయి. నిజాం కాలంలో హైదరాబాద్ రాష్ట్రానికి సొంత రైల్వే లైన్లు ఉన్నాయి. అప్పటికే డెవలప్ అయి ఉన్న హైదరాబాద్ ను మీరు డెవలప్ చేసిన అనుడేంది? ఇప్పటికే 100 సార్లు చెప్పుకున్నావు. ఎక్కడికి పోయినా మైకు మూతి ముంగటుంటే చాలు, హైదరాబాద్ పేరు ఎత్తకుంటుంటలేవు. ఏంది చంద్రబాబు సారు, మా భాగ్యనగరం పేరు ఎత్తకుంటే బతికేటట్టు లేవు కదా? ఒక్క సైబర్ టవర్ కట్టినంత మాత్రాన హైదరాబాద్ చరిత్ర అంతా గాలిలో కలిసినట్టేనా? అంతకు ముందు తెలంగాణను ఏలినోళ్ళు ఊత్తదేనా? ఎందుకు సారు ఏతులు చెప్పుకుంటారు? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మా ఐటీ మంత్రి కేటీఆర్ ఎట్లున్న హైదరాబాద్ ను ఎట్లా చేసిండో ఇక్కడున్న సాఫ్ట్ కంపెనీలల్లా పనిచేసేటోళ్లకు తెలుసు. కొండాపూర్ ఏరియాలకు పోతే ఏరే దేశంలో ఉన్నామా అనేటట్టు తయారు చేసిండు. అది కూడా మీ ఖాతాలనే వేసుకుంటే ఎట్లా సారు? ఇప్పటికే మీ ఏతులు చూసి జనాలు నవ్వుకుంటాండ్రు. హైదరాబాద్ ను దాల్చుకోగాని అనుకూలంగా మలుచుకోకు అని ఇగురం చెప్తున్నారు మా తెలంగాణ జనాలు. మత్తు పదార్థాలు లేని తెలంగాణే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. పంజాబ్ లాంటి రాష్ట్రం యువత మత్తు మందుకు అలవాటు పడి నిర్లక్ష్యమైంది. అట్లా మన తెలంగాణ ఉండొద్దు. డ్రగ్స్, గంజాయి అసంటి వాటిని కూకటి వేలతోటి పెకిలించేయాలి. అట్లయితేనే తెలంగాణ బాగుపడుతుంది. లేకుంటే మరో పంజాబ్ తీరుగా తయారవుతుందని నిండు అసెంబ్లీలా మన సీఎం రేవంత్ రెడ్డి సారు మాట్లాడిండు. వా, ఎంత మంచిగా చెప్తున్నాడు సారు. మన రాష్ట్రంలో మత్తు మందులే లేకుండా చేస్తాడు కావచ్చు అని అనుకున్నా అప్పుడు ఆ మాటలిని. కానీ చూడుర్రి బయట కథ ఎట్లున్నదో. పక్కకెళ్ళన్నా, ఎందుకు ఓపెన్ చేయాలి? పక్కకెళ్ళు కన్నా ఇక అమ్ముండు కన్నా, వాడేదో చేసేలాగున్నాడు. దెబ్బ తగులుతుందన్నా, పక్కకెళ్ళు. చూడుర్రి ఎట్లా నిర్మూలించబడ్డదో గంజాయి. బయట ప్యాకెట్లల్లా సాటుకు సంచులల్లో ఉంటే ఎట్లా అని సిగరెట్ పీకలల్లో పెట్టి కాల్చేటట్టు చేసి నిర్మూలిస్తున్నారు. అట్లా గంజాయిని మత్తు పదార్థాలను లేకుండా చేస్తున్నారు. అందులో భాగమే ఈ విన్యాసం. నెత్తికి ఎక్కిన మత్తు నెమ్మదిగా ఉండదు కాబట్టి దాన్ని నిర్మూలించిన మనిషిని కారెక్కిచ్చింది. చూడుర్రి ఎట్లా కార్ల కూసున్నోళ్లను బెదిరిస్తున్నదో. సైడ్ రోడ్ తీస్తావా లేకుంటే అద్దం మీద గుద్ది బలగొట్టనా అని బెదిరిస్తున్నది నిర్మూలించబడిన గంజాయి. అరే దిగురా బాబు, నీ నెత్తికి ఎక్కిన మత్తు మందు అట్లా చేయిస్తున్నది, నీ తప్పేం లేదు గాని కారు దిగురా నాయనా అంటే అస్సలింటలేడు పిల్లగాడు. ఆఖరికి వెనక నుంచి కొందరొచ్చి
నిండు మత్తులో ఉండి నీలుగుతున్నోన్ని కిందికి దించిండు. కార్లో ఉన్నోళ్ళు పాపం దడుచుకొని సచ్చిండట. ఏమైతుందో మత్తులో ఉన్నోడు ఏం చేస్తాడో అని. హైదరాబాద్ పట్టణంలో ఉన్న మూసాపేట నడి రోడ్డు మీద జరిగిందట ఇది. ఇక్కడ ఇట్లుంటే ఇగో గిది చూడుర్రి. హబ్బర కొడుక, నిర్మూలించిన మత్తు పదార్థాలు ఎంత మంచిగా పనిచేస్తున్నాయో చూడుర్రి. కాంగ్రెస్ సర్కార్ల తెలంగాణ యువత బంగారం అసొంటి పనులు ఎట్లా చేస్తున్నదో చూడుర్రి. బస్సు మొత్తం ఏడికాడికి కాలి బూడిదయ్యేటట్టు చేసిండ్రు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమల్ల అనే ఊర్లే రాత్రిపూట అక్కడనే ఉండి తెల్లారిపోవాల్సిన బస్సు అట ఇది. ఎవడు మత్తులో మునిగి బస్సుకు నిప్పు పెట్టిండో మొత్తానికి మొత్తం గాలింది బస్సు. ఇగో గిది కాంగ్రెస్ సర్కారు మత్తు పదార్థాలను కూకటి వేళ్లతోటి బీకేస్తున్న తీరు. మరో పంజాబ్ రాష్ట్రం కాకుండా ఆపుతున్న తీరు. మస్తు కంట్రోల్ చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి సారు మత్తు మందులను. ఈ తీరుగా చేస్తే తెలంగాణ బాగుపడ్డట్టే కదా. మంత్రి సీతక్క పనితనమే పనితనం పోన్రి. సీతక్క ఎక్కడున్నా ఏ తీరుగా ఉన్నా ప్రజల కోసమే ఆలోచన చేస్తుంది. పైసలు సంపాదించుకోవాలి, పదవులు దక్కించుకోవాలి, ఫోటోలకు ఫోజులు ఇవ్వాలి అనే ఆలోచన అక్కకు అసలే ఉండదు. ప్రజలే తన ప్రాణం అంటది. ములుగు జిల్లా ప్రజలకు కష్టం వస్తే కన్నీళ్లు గారుస్తుంది. అసొంటి కష్టాలు మళ్ళా రాకుండా జనం కోసం సక్కదనాల పనులు చేసింది. చూడుర్రి మీరే కండ్లారా. ఎంత సక్కదనంగా ఉన్నదో చూడుర్రి వంతెన. కార్లు, బస్సులు, బండ్లు కదలకుండా సీదా పోయేటట్టు ముద్దు ఉన్నది కదా. కింది నుంచి నిండుగా నీళ్లు పోతుంటే బ్రిడ్జి మీద ఆగి సెల్ఫీలు దిగి స్టేటస్లు పెట్టుకునేటట్టే ఉన్నది కదా. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి అనే ఊరును చెన్నబోయినపల్లి అనే ఊర్లను కలిపే వంతెన ఇది. సీతక్క టీడీపీ పార్టీల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కట్టిన సక్కదనాల వంతెన ఇది. ఆనాడు కమిషన్లు ఏం తీసుకోకుండా కాంక్రీటు సిమెంటు బాగా పోసి గట్టిగా కట్టిన వంతెన కాబట్టి ఇగో ఈ తీరుగా చెక్కు చెదరకుంటున్నది. పోయిన ఏడాది వచ్చిన వానలకు ఈ తీరుగైంది. అప్పటి నుంచి జనాలు వాగు లోపటి నుంచి వచ్చుడు పోడు చేసిండట. కానీ సీతక్క ఇప్పుడు మంత్రి పదవిని అనుభవిస్తున్నది కదా. కాంట్రాక్టులు, కమిషన్లతోటి మస్తు బిజీగా ఉన్నదట. ఈ బ్రిడ్జి దిక్కు చూసిన పాపాన పోలేదట. ఈ నడుమ జనాలు నిలదీస్తే పనులు షురూ చేస్తామని చెప్పిందట. ఇంకేంది, ఇక పనులు మొదలైనట్టే. బ్రిడ్జి మీద నుంచి జనాలు పరుగులు తీసినట్టే. ఈ వానకాలం అంతా వరదల నడిపిస్తది సీతక్క. ఈసొంటి కాలంలో సీతక్క ప్రతిపక్షంలో ఉండేదుంటే ఎమ్మటే ఇక్కడికి వచ్చి కెమెరాలకు ఎదురుగా వాగులకు దిగేది కావచ్చు. గింత ఘోరంగా ఉంటదా పరిపాలన అని ప్రశ్నించేది కావచ్చు. కానీ సీతక్కే అధికారంలో ఉన్నది కదా, అందుకే కారు దిగి కాలు కింద పెడతలేదట. టీడీపీ ఎమ్మెల్యేగా సీతక్క ఉన్న కాలంలోనే బ్రిడ్జ్ కట్టిందంటే ఎంత బందోబస్తుగా కట్టిండ్రో అర్థమవుతున్నది కదా. పాపం ఆ ఊర్ల జనాలు ఈ వానాకాలం మొత్తం వాగులు నడవాల్సిందే కావచ్చు. ఎంత మంచి మంత్రో కదా సీతక్క. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిన్ని సూపర్ సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.